హాయ్ అండి. ఇప్పుడు నేను చేసే రెసిపీ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా అద్భుతంగా ఉంటుంది. అదేనండి గ్రీన్ మిర్చి రెడ్ మిర్చి అన్నమాట. దీని పేరు ఇదే అన్నమాట. నాకు తెలిసినంత వరకు ఆ పేరుతోనే కొట్లలో ప్యాకెట్లు సీల్ చేసి అమ్మేవారు. అసలు దూరం నుంచి చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉండేదంటే అవి మనిషికి ఆకర్షించేలాగా ఉండేవి అనమాట. అసలు తీసుకుని ఎప్పుడెప్పుడు తిందామా అని అనుకునేంత ఆకర్షణీయంగా ఉండేవి అవి. అసలు తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపించేది. ఆ మిర్చి వచ్చేసి నాన్న దగ్గర డబ్బులు తెచ్చుకోవడం, వెళ్ళి ఆ గ్రీన్ మిర్చి రెడ్ మిర్చి తెచ్చుకొని తెగ తినేవాళ్ళం. అప్పుడు తిన్నది మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చింది. మనం ఆగుతామా? చేసుకోము. ఎలా చేశాననుకున్నారు? ఇలాగ చేశాను. భలే ఉంటుంది తెలుసా? ట్రై చేయండి. మీరైతే దీన్ని ఏం పేరుతో పిలుస్తారో నాకు కామెంట్ అనేది చేయండి. రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఒక గిన్నెలో 1 కప్పు మైదా, కొంచెం చిటికెడు సాల్ట్, కొన్ని వాటర్, కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేసి చపాతీ పిండి లెక్క మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత 2 పార్ట్స్గా డివైడ్ చేసేయండి. చేసుకున్న తర్వాత ఒక దాంట్లో గ్రీన్ కలర్, ఒక దాంట్లో వచ్చేసి రెడ్ కలర్ వేసేసి మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో ఇలా చిన్న ఉండలు చేసుకొని మధ్యలో హోల్ చేసేసి ఇలా రోల్ లెక్క చేసుకొని మంచిగా పొడువుగా మిర్చి లెక్క చేసుకోవాలి. ఏం చక్కగా ఉన్నాయి కదా. అసలు ఆ గ్రీను రెడ్ చాలా అద్భుతంగా ఎంత కలర్ఫుల్గా ఉందంటే అసలు మొత్తం ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ రెడ్ మిర్చి గ్రీన్ మిర్చి చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల చక్కగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఇలా మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి అసలు నేను మిర్చి ఫ్రై చేస్తున్నాను అన్నట్టుగానే ఉంది కదా చూస్తుంటేనే. అబ్బా ఎంత బాగుందో. మళ్ళీ పొయ్యి మీద వేరొక కడాయి పెట్టేసి మనం ఏ కప్పుతో మైదా తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు షుగర్ అలాగే కొన్ని వాటర్ అనేది వేసేసి మంచిగా కరిగినిచ్చిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా జిగురు వచ్చిన తర్వాత మనం ముందు చేసి పెట్టుకున్న గ్రీన్ మిర్చి రెడ్ మిర్చి ఈ పాకంలో వేసేసి మంచిగా ఇలా కలుపుతూ ఉండగా పాకం మొత్తం దగ్గర పడిపోయి ఇలా పంచదార మొత్తం ఇలా మిర్చిలకి పట్టుకున్న తర్వాత పొయ్యి అనేది ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. నా చిన్నప్పుడు నేను తిన్న గ్రీన్ మిర్చి రెడ్ మిర్చి రెడీ అయినట్టే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. చూస్తేనే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? మరి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. అండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయండి. ఉంటా మరి. బాయ్. कैसा है? अच्छा है? क्या बचपन में से क्या कहते हैं हमें? मिर्चा खारे मिर्चा का जैसा. इसका नाम नहीं आको పొడుగా ఉంటాయి. అది ఇవ్వు స్వీట్గా ఉంటాయి. అవి ఇవ్వుకోక బోల్కి దాని పేరు వచ్చేసి మిర్చి. అమ్మ మిర్చి అంటే ఇస్తాము అనేసి ఒక బోల్తే. సో అచ్చా హై.